మీ9 న్యూస్ కి స్వాగతం. అమెరికాలో స్థిరపడిన ఓ రైతు తన స్వగ్రామంలో ఉన్న పట్టా భూమి కోసం స్వదేశానికి పరిగెత్తుకొచ్చి 5 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం దక్కకపోవడంతో చివరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రైతు రవిశంకర్ కు చెందిన సర్వే నంబర్ 172లోని 14 గుంటల పట్టా భూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారు. ఈ విషయం తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకొని గత 5 నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే ఎవరూ తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆధారాలు చూపించినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రవిశంకర్ ధర్నాకు దిగారు. నా భూమిని తిరిగి నా పేరుపై నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ స్పష్టం చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంతో తన అమెరికా గ్రీన్ కార్డు గడువు ముగియనుందని, తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ న్యాయం కోసం ఇక్కడే ఉండాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. రైతు చేస్తున్న దీక్షకు స్థానికులు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై మండిపడుతూ వెంటనే విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ పేరు మీదనే పాస్బుక్ రావడం జరిగింది. ఇంకొక నంబర్ అయితే ఈ 172 మొదలు అనేది భూమి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద రికార్డు ఆన్లైన్లో రావడం జరిగింది. మేము గత సంవత్సరము ప్రజాపాలనలో కూడా 11/6/2025లో ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మరి భూ సమస్యలు ఏమున్నా తెలపండి అని ప్రజాపాలన పెడితే ఆ రోజు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటి కూడా సమస్య పరిష్కారం కాలేదు. మరి రెవెన్యూ వాళ్ళు చేసిన పొరపాటుకు ఇవాళ వారు అమెరికా నుంచి దీనికోసమే రావడం జరిగింది. అతను గ్రీన్ కార్డ్ హోల్డరు, ఇప్పటికీ అమెరికా నుంచి వచ్చి 5 months అయింది. నెల లోపల మళ్ళా యుఎస్ కనుక పోకపోతే గ్రీన్ కార్డ్ అసలు మా అక్కయ్యని వాళ్ళ ఇంతపరంగా సమన్వయం తర్వాత ఈ సమయం వచ్చిన తర్వాత బాత్రూంలో కనీసం 1 లక్షలు కావడం జరిగింది. మరి రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వెళ్ళి ప్రభుత్వం తినమంటారు, అది కలెక్టర్ ఏమో నా దగ్గర 150 అన్ని ఒక్కసారి చూస్తాను అంటున్నారు. మరి ఈ విధంగా మరి రెవెన్యూ పరిస్థితి మరి నేను తప్పు ఎంఆర్ఓదా, అడిషనల్ కలెక్టరా, ఆర్డీఓదా, కలెక్టర్దా తెలియదు. నాకు సమస్య ఏదవుతుందో చాలా క్రిటికల్గా ఉన్నది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మరి ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం జరిగింది ఇక్కడ కానీ ఆర్డీఓ కానీ. మరి సమస్య పరిష్కారం కాకుండా ఉండడం వల్ల ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా సమస్య ఇవాళ పరిష్కారం అయిందాక మా బావగారు ఇక్కడనే ఉంటాడు. ఏదన్నా జరగరాని జరిగితే మరి రెవెన్యూ సిబ్బంది దానికి బాధ్యత వహిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.